హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? మీరైతే బర్త్డే అండ్ ఫ్యామిలీలో ఎంతైనా సెలబ్రేషన్స్ ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేమైతే ఇట్లా స్వీట్ తెచ్చుకుని ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా షార్ట్స్లో. స్వీట్స్ చేసుకున్నాము, కీర్ చేసుకున్నాం అండ్ గారెలు చేసుకున్నాము అండ్ అక్క అయితే బగారా రైస్ చేసింది మార్నింగ్. అండ్ ఇవైతే షేప్ అవుట్ నేను వేశాను. నైట్ బిర్యానీ తెచ్చారు. బగారా రైస్ రెసిపీ ఏంటంటే అక్క అయితే ఇది అసలు ఏమేదనమాట, ఓన్లీ కూరగాయలు వేస్తుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. మసాలాస్ ఏమేదు, ఓన్లీ స్పైసెస్ ఉంటాయి కదా మన దగ్గర, మిరియాలు అవన్నీ కూడా వేసేస్తుంది. కొంచెం ఎక్కువ వేస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్తోనే మాత్రమే ఉంటుంది. పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆయిల్ వేస్తుంది కదా, ఆయిల్ మాత్రమే వేపుతుంది అనమాట. వేపిన తర్వాత మన దగ్గర ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటాం. ఫస్ట్ అయితే యాక్చువల్గా క్యారెట్స్ వేస్తాం, ఎందుకంటే త్వరగా ఉడకదు కదా. సో క్యారెట్స్ అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఫుల్గా కలుపుకుని అప్పుడు మనం ఏదైనా వేసుకోవచ్చు, అంటే ఆల్ కూరగాయలు అయినా వేసుకోవచ్చు. బీన్స్, అక్క అయితే బీన్స్ ఏం చేస్తుంది ఫస్ట్ ఉడకపెట్టేస్తుంది సాల్ట్ వేసి. సో అవి కుక్కర్ పెట్టేస్తే ఒక 2-3 విజిల్స్కి మొత్తం మెత్తగా అయిపోతాయి కదా. అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందనుక పొటాటోస్ కూడా వేసేసాం. పొటాటోస్ కూడా కొంచెం టైం పడుతుంది కదా, ఇప్పుడు కొత్త దుంపల ఏవో పాత దుంపలు అంటారు కదా. సో అవి కూడా పొటాటోస్ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత టొమాటోస్ ఉన్నాయి కదా, టొమాటోస్ కూడా వేసేసాను. టొమాటోస్ వేసేసిన తర్వాత దెన్ మనకు కావాల్సిన పుదీనా, కొత్తిమీర, వాటిని ఏమంటారు, కరివేపాకు, అవన్నీ కూడా వేసేస్తాము. వేసేసిన తర్వాత లైట్గా ఆల్రెడీ స్పైసెస్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అక్క. సో మనం ఈ టమాటాస్ వేసిన తర్వాత టొమాటోస్ కూడా చాలా ఎక్కువసేపే మగ్గుతుంది. ఇవన్నీ స్మాష్ చేస్తే ఇట్లా గరిటెతో నొక్కితే మనకి స్మాష్ అయిపోవాలన్నమాట. అవి స్మాష్ అయిపోయిన తర్వాత మనకి మొత్తం అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకి అరోమా అయితే ఆసమ్ వస్తుంది. అరోమా చూడండి, మీరు అక్కడే ఉంటే కనుక అబ్బా ఎప్పుడు తింటావా అనిపిస్తుంది. మొత్తం అలా పైకి నూనె మొత్తం తేలుతుంది అనమాట. లాస్ట్ని మీకు చూపిస్తాను ఇక్కడ. ఈలోపు మీరు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలని చెప్పాను కదా. అవి వేసుకున్న తర్వాత అయితే ఇంకా బాగా వస్తుంది స్మెల్. ఇంకా దీని తర్వాత అసలు మసాలాలు కూడా ఏం వేయదన్నమాట. మేము మొత్తం 2.5 గ్లాసెస్కి చేసుకున్నాము. 2.5 గ్లాసెస్కి మొత్తం బాగానే సరిపోయింది. నలుగురికి సరిపోయింది అనమాట. ఇది మా అక్క మెహందీ పెట్టుకుందనమాట, బాగా పెట్టుకుంటుంది. ఇద్దరం కూడా బాగా పెడతాము. అక్క హ్యాండ్ చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే చెప్పాను కదా, కొంచెమే, చాలా లిటిల్ అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత కలిపేసి, అదిగో చూసారు కదా చిన్న స్పూన్ కలిపిన తర్వాత మొత్తం మగ్గిపోయాక 2.5 గ్లాసెస్కి మొత్తం 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసింది. అండ్ 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే గ్లాస్కి, అంటే మేము నార్మల్ బియ్యం తీసుకున్నాం, సోనా మసూర్ రైస్. సో గ్లాస్కి 2 గ్లాసెస్ అయితే వేస్తాము. సో 2.5 గ్లాసెస్కి, ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ అంటే కోర్స్ 2.5 గ్లాసెస్కి 5 గ్లాసెస్ అయితే సరిపోతాయి కదా. సో మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకుంటాం. వాటర్ వేసుకుని సాల్ట్, ఇంకేం వేయదు, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అనమాట. కింద కొంచెం అడుగు పడుతూ ఉంటుంది, అది కొంచెం కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం టొమాటోస్ అవి వేసాం కదా, కొంచెం మసాలాలు అవి కొంచెం అడుగు పడతాయి అన్నమాట. సో అంతే. ఇంకా ఇక్కడ అరోమా అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే బాగా మగ్గుతాయి కాబట్టి. అండ్ దెన్ వాటర్ చూసారు కదా, మెజర్ చేసుకుని ఒక దాంట్లో ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి, మర్చిపోరు కూడా. సో 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుని బాగా సాల్ట్ కూడా యాజ్ పర్ టేస్ట్ వేసేసుకొని, ఇంకా అది కూడా కొంచెం మరగాలన్నమాట. మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ముందే కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఒకసారి కింద నుంచి కలుపుకోవాలి, ఓకేనా? ఎందుకంటే లేదంటే కిందకి రైస్ ఉండిపోతుంది, పైకి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. సో రైస్ అది వేసేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటే కనుక మనకి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో కొంచెం బాగా పైకి మరగాలి అంటే ఇట్లా మరుగుతూ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. సో అక్కడ టేస్ట్ కూడా చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఎందుకంటే సాల్ట్ మనకి ఎలా ఉండాలంటే
మనకి సీ వాటర్ ఉంటుంది కదా, సముద్రపు ఉప్పు నీరు లాగా ఉంటే అప్పుడు మొత్తం రైస్ కూడా సరిపోతుంది. ఇది కూడా ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న నెయ్యి అంతా కరెక్ట్గా మనం విజిల్ పెట్టేసుకుంటున్న టైంలో జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ అని చెప్పాను నేను, కానీ 2 విజిల్స్ అంట. రెడీ 1 2 3. దెన్ మనకి ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. జస్ట్ 2 విజిల్స్కి మనకు మొత్తం మగ్గిపోతుంది. వెంటనే అయితే ప్రెషర్ తీయద్దు, కంగారుగా అయితే ప్రెషర్ తీయద్దు. తీస్తే మాత్రం అరోమా అంతా పోతుంది అండ్ సరిగ్గా ఉడకదు కూడా. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత కాసేపు ఉంచితే కనుక ఆ వేడికి ఆ హీట్కి కూడా 3rd విజిల్ పెట్టేసినంతతో ఈక్వల్. అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసి వేడిగా తింటుంటే ఓ మై గాడ్ ఆసమ్. అసలు చూసారా, పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అండ్ అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, వేడి చేయదు, ఎందుకంటే మనం అసలు కనీసం మసాలా కూడా వేయలేదు కాబట్టి. ఓకేనా, ఇంతే మరి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యార్. చాలా వీడియోస్ పెడతాను ఇట్లానే. అండ్ మా ఇంటికి పొంగల్కి వచ్చాను కదా, పొంగల్లో చాలా వీడియోస్ ఉంటాయి. సో ఇంతే మరి వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.